7-8 ఏళ్ల క్రితం ఒక 20 ఏళ్ల కుర్రాడు గౌతమ్ అనేటోడు, వీడు కాదు, వాడు వేరే, వాడికి చాలా భయం. అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం, ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అవుదాం అనుకుంటున్నానని చెప్పడానికి కూడా భయం. సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు. అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు, కెరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నన్ను ఒక వాయిస్ వెనక్కి లాగింది. దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ, నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి అరే పిచ్చి నా కొడక, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చచ్చిపోయినావు నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు, ఆ గౌతమ్ గారిని వదిలేసేయి, ఇంకో కొత్త గౌతంగా మారు, నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ 8 ఏళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా. ఈరోజు మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు. ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన, ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన, దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు. డబ్బు కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం, గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా, I can't predict the box office success of this film, but I can predict that this is going to change lives.